ఈరోజు గౌరవ ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ బివి రంగారావు సామాజిక ఆరోగ్య కేంద్రం కొల్లిపరను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రం కొల్లిపరనందు ప్రతి రిపోర్టులను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సామాజిక ఆరోగ్య కేంద్రం కొల్లిపర ప్రగతి పథంలో ఉందని, అదేవిధంగా డెలివరీస్ ని మెరుగుపరచాలని, ఆరోగ్యశ్రీ కేసులను మెరుగుపరచాలని సూచించడం జరిగింది. మరియు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడి సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. హాస్పిటల్ నందు ఉన్న పేషెంట్లు ఇప్పుడు అందిస్తున్న వైద్య సేవలపై సంతృప్తిగా ఉందని డీసీహెచ్ఎస్ గారికి తెలియజేయడం జరిగింది. నా పేరు డాక్టర్ బివి రంగారావు. డాక్టర్ గారు నా పేరు డాక్టర్ బివి రంగారావు, డీసీహెచ్ఎస్ గుంటూరు. ఇవాళ నేను సర్ప్రైజింగ్గా హాస్పిటల్కి విజిట్కి రావడం జరిగింది. హాస్పిటల్కి రాగానే డాక్టర్స్ అవైలబిలిటీ చాలా బాగుంది. ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఒక డాక్టర్ గారు ఆఫ్ వల్ల లేదు, ఇంకో డాక్టర్ గారు లీవ్ తీసుకున్నారు అఫీషియల్గా. మిగతా డాక్టర్స్ అందరూ ఉన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నారు. తర్వాత నేను కొత్తగా ముగ్గురు డాక్టర్లను ఇక్కడ మనం నియమించడం జరిగింది. వాళ్ళు జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఒకరు, అట్లాగే పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఒకరు, ఇంకొక డాక్టర్ నియమించడం జరిగింది. ఈ కొత్త డాక్టర్స్ జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్లో ఓపీ, తర్వాత ఇన్పేషెంట్స్ అన్నీ కూడా బాగా మెరుగైనాయి. తర్వాత డ్రగ్స్ అన్నీ చూసినప్పుడు డ్రగ్స్ కూడా సప్లై బాగానే ఉంది. అట్లాగే ల్యాబొరేటరీలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీ ముందే అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్ కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ల్యాబ్ టెస్టులు ఇక్కడ ఈ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతున్నాయి టెస్టులు కూడా. నేను ఐపీ, ఓపీ కూడా చూశాను. ఐపీ ఇవాళ వచ్చేసి నేను వచ్చినప్పటికే 200 రిజిస్టర్ అయింది. అంతకుముందు కూడా బ్యాక్ కూడా చూశాను. ఈరోజు ఏమైనా తేడా ఉందేమో చూస్తే దాదాపు 150 to 250 మధ్యలో ఓపీ వస్తుంది డైలీ. తర్వాత ఇన్పేషెంట్స్ కూడా బాగానే ఉన్నారు. ఆరోగ్యశ్రీ కేసెస్ ఒక్కో డాక్టర్కి మనం 2 టార్గెట్ ఇచ్చాము. 2 కేసెస్ పర్ డే చేయాలని చెప్పేసి. ఆ విధంగా టార్గెట్ చూస్తే 70% to 80% ఆరోగ్యశ్రీ అచీవ్మెంట్ జరిగింది. ఎఫ్ఆర్ఎస్ కానీ ఏబిడిఎంలో నేను వెంటనే మనం డిజిటల్ హెల్త్ మిషన్ అని ప్రతి పేషెంట్ని కూడా డిజిటల్గా మనం అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ డేటా మొత్తం, వాళ్ళ ఆరోగ్య వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. వాళ్ళ ఐడి నెంబర్ కొట్టేస్తే మొత్తం వచ్చేస్తే ఓపీ రాయించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ సెల్ కానీ ఇది కానీ ఫోటో కానీ ఇచ్చేస్తే, ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఐడి నెంబర్ ఉపయోగించుకొని ఎక్కడైనా వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే చూశాను. ఇవాళ నేను వచ్చేటప్పటికే దాదాపు 100 దాకా వాళ్ళు అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ విధంగా ఆరోగ్య భారత్ డిజిటల్ మిషన్ అనే దాంట్లో బాగా చేస్తున్నారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా గతంలో కంటే చాలా మెరుగైంది ఇప్పుడు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనము కొంచెము గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల డెలివరీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకోసం ఒక గైనకాలజిస్ట్ నేను సివిల్ డిస్పెన్సరీ ఒకరిని ఇచ్చాను. తర్వాత వచ్చేసి మా హెడ్ నర్స్ని, స్టాఫ్ నర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి డెలివరీలు ఇక్కడ ఖచ్చితంగా అయ్యేటట్టు చూడమని చెప్పాను. మన హాస్పిటల్ని ఎన్కాస్ అని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనే ఒక విభాగానికి మనం అప్లై చేశాము. అది నేషనల్ టీం వాళ్ళు వచ్చి మన హాస్పిటల్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డ్రగ్ సప్లై ఎట్లా ఉంది, పేషెంట్ కేర్ ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, అన్ని విధానాలలో కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి మనం నేషనల్ లెవెల్లో సర్టిఫై చేస్తే వాళ్ళు మనకు ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తారు. ఆ తొందరలో దానికి కూడా మనం ఈ హాస్పిటల్ని అప్లై చేసాము. వాళ్ళ టీం వస్తుంది. అందుకు ముందుగానే మన స్టాఫ్ను, డాక్టర్స్ను కూడా మనం సిద్ధం చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. కావాల్సిన అన్నింటికి కూడా గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన మినిస్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ గారు మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు చెప్పారు. అది ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడే నేను ఓఎస్డీ గారితో మాట్లాడాను. చిన్న ఇష్యూ ఉంటే సర్టిఫికేట్ ఒకటి శాంక్షన్ ఆర్డర్ పంపించామంటే అది పంపించాము. అది కూడా 1 వీక్ లోపల మనకు బ్లడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. కాబట్టి మనకు బ్లడ్ కూడా అందుబాటులోకి వస్తుంది ఇక్కడ. మరి అట్లాగే ఇక మిగతా డాక్టర్స్ అందరూ కూడా నైట్ డ్యూటీస్ అన్ని చేయడం వల్ల ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ప్రతి హాస్పిటల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ అని తీసుకుంటుంది. అంటే పేషెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా ఆర్టీజీఎస్ నుంచి తీసుకుంటున్నారు. అందులో చూస్తే మరి గుంటూరు జిల్లాలో మనకు ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొల్లిపర నుంచి ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. అది చాలా మనకు సంతోషించదగ్గ విషయం. ఇప్పుడే డిస్కస్ చేసాం. కారణం ఏంటంటే డాక్టర్స్ 24 hours అందుబాటులో ఉండడం, డ్రగ్ సప్లై కరెక్ట్గా ఉండడం, తర్వాత డైట్ కూడా లేదని అంటున్నారు.
డైట్కు సిహెచ్సి లెవెల్లో కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు కాబట్టి దానికి లోకల్గా ఎవరైనా సరే లేకపోతే లోకల్ మెస్ నుంచి అయినా సరే ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి, జేఎస్ఎస్కే పేషెంట్స్ అంటే గర్భిణీ స్త్రీలకి, కాన్పోయిన వాళ్ళకి, నైట్ టైం ఉన్న వాళ్ళకి టెంపరీగా లోకల్గా వెండర్ నుంచి అయినా సరే తెప్పించి పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళకి మాత్రం భోజనం మనం ఏర్పాటు చేస్తాము. ఇంకా తర్వాత ఇప్పుడే హాస్పిటల్లో అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది. ఓపీ చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి మన పబ్లికే చెప్తున్నారు నాకు. మరి మన డెంటల్ డాక్టర్ గారు కానీ, మరి జనరల్ సర్జన్ కానీ, తర్వాత పీడియాట్రిషియన్ డాక్టర్ గారు కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మన డాక్టర్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్గా ముందుకు వస్తున్నారు. మమ్మల్ని ట్రైనింగ్ పంపించండి, మేము నేర్చుకుంటాం. గైనకాలజిస్ట్ లేకపోయినా కూడా మేమే గర్భిణీ స్త్రీలను పరీక్ష చేస్తాం, మాకు ట్రైనింగ్ పంపించండి అంటారు. ఇప్పుడే ఇద్దరు డాక్టర్స్ తెనాలికి డిప్యుటేషన్ వేయడం జరిగింది. వీక్లీ వన్స్ వెళ్ళి అక్కడ స్కానింగ్ నేర్చుకుంటామని చెప్పారు. స్కానింగ్ కూడా నేర్చుకొని వస్తారు. అట్లాగే గర్భిణీ స్త్రీలను పరీక్ష చేయడము, నార్మల్ డెలివరీ చేయడం కూడా ఎట్లాగో చూసుకొని వస్తామంటున్నారు. కాబట్టి అక్కడికి వారానికి ఒక రోజు వాళ్ళని డిప్యుటేషన్ వేస్తే 6 months దాకా వేస్తున్నాను. ఆ వేసిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళే గైనకాలజిస్ట్ ఉండాలి, లేకపోయినా వీళ్ళే పరీక్ష చేసి గర్భిణీ కాన్పులు కూడా మన దగ్గర ఇక్కడే అవుతాయి. కావాల్సిన డ్రగ్స్ సప్లై, డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కూడా కాన్పులు కూడా మనకి ఇక్కడ అయ్యేదానికి మీరు కూడా కొంచెం మనకు పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడే కాదు, గతంలో ఇప్పటి నుంచి బాగా మెరుగైన వైద్య సేవలు అందేలా డాక్టర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అంటే అందుబాటులో కింద రూమ్లో నేను కంప్లైంట్ చేయట్లా, నేను ఓపెన్గా మాట్లాడలేదు. ఇక్కడ క్యాజువాలిటీ దగ్గర ఉంటారు. అయితే ఇప్పుడు 9 వరకు అక్కడే ఉంటారు సార్. ఆ తర్వాత కేసు వచ్చినప్పుడు 9 వరకు చాలు. ఎర్లీ మార్నింగ్ కాదండి. యాజ్ పర్ రూల్ డ్యూటీ డాక్టర్ డ్యూటీ రూమ్ దగ్గరనే ఉండాలి, క్యాజువాలిటీ దగ్గరనే ఉండాలి. 24 hours ఉండాల్సిందే, 24 hours ఉండాల్సిందే. ఒకవేళ మధ్యలో ఏదైనా మీరు ఏదైనా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ కానీ భోజనానికి కానీ పైకి వెళ్తే కింద స్టాఫ్ చెప్పి వెళ్ళండి. 9 వరకు చైర్లో క్యాజువాలిటీలోనే కూర్చోండి. నేను రూల్ గురించి అడుగుతున్నా, అది రూలా కాదా? క్యాజువాలిటీ పక్కన డ్యూటీ డాక్టర్ రూమ్లో ఉండొచ్చండి. పేషెంట్ లేకపోతే, పేషెంట్ లేకపోతే పక్క రూమ్లో ఉండొచ్చు. పేషెంట్ ఉంటే మాత్రం క్యాజువాలిటీ ఉంటుంది. అంటే పేషెంట్ లేవకుంటే ఇక్కడ ఏమని అభిప్రాయం వచ్చింది? అదే డాక్టర్ డోర్ వరకే ఉంటారు, తర్వాత హాస్పిటల్లో మీరు మీడియా వారికి 24 hours డాక్టర్స్ ఉంటారు చూడండి అని చెప్పి మీ వాయిస్ ఇంకా బాగుంటుంది అనేది నా హాస్పిటల్ అండి. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, ఇది హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే ఇది హాస్పిటల్. హాస్పిటల్లో 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుతాయి, సర్వీసెస్ ఇస్తాము. ఇక్కడ డ్యూటీ డాక్టర్ 24 hours అందుబాటులో ఉంటారు. క్యాజువాలిటీ దగ్గరే డ్యూటీ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. మీరు ఎనీ టైం వచ్చినా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత అవి కూడా నేను చూశాను. ఇప్పుడు 8 to 8 ఎంతమంది ఉన్నారు, 8 to 8 అడ్మిషన్స్ ఏమున్నాయి కూడా చూశాను. అవి కూడా బాగానే ఉన్నాయి. కానీ ఒకరిద్దరు ఇంకా పాత పిహెచ్సి లాగా అనుకుంటూ ఉండొచ్చు. దయచేసి మీ ద్వారా ఈ విషయాన్ని మన వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తే బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారండి. పోలీస్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, పాయిజన్ కేసులు ఇక్కడికే రావాలని గతంలో మేము పోలీస్ స్టేషన్ కూడా లెటర్ పెట్టాము. అయితే వాళ్ళు ఇంకా ఇక్కడికి తీసుకురావట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారని తెలిసింది. నేను మళ్ళీ ఆ లెటర్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. యాక్సిడెంట్ కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ ముందు ఇక్కడికి వచ్చి ప్రథమ చికిత్స చేయించుకొని తప్పనిసరి అయితేనే వాళ్ళు పెద్ద హాస్పిటల్కి మేము రెఫర్ చేస్తాం అఫీషియల్గా. ఎమ్మెల్సీ కేసులు అన్నీ ఇక్కడే జరగాలి, మెడికల్ లీగల్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడే జరిగేటట్టుగా చూస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తారు ఎనీ టైం. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే చేయాలి. అది ఇంకా పోస్ట్ మార్టం ఫెసిలిటీ మనకు రూమ్స్ రెడీ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాం. పోలీస్ కేసులు మీరు కూడా ఎస్ఐ గారితో, సిఐ గారితో చెప్పండి. ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ నుంచి మేము రూమ్ సర్టిఫికేట్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి. గతంలో అది లేదు, ఇప్పుడు అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఆర్టీఐది బోర్డు లేదు, ఆర్టీఐ బోర్డు ఒకటి పెట్టింది. ఆర్టీఐ బోర్డు బయట ఒకటి బోర్డు పెట్టండి, క్యాష్ దగ్గర ఒకటి బోర్డు పెట్టండి. తర్వాత ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా
అక్కడ ఒక బోర్డు రాసి డాక్టర్ స్టాఫ్ నర్స్, డాక్టర్ ఆన్ డ్యూటీ, స్టాఫ్ నర్స్ ఆన్ డ్యూటీ ఈయన చెప్తున్నారు వాటర్ లేదు ప్రాబ్లం. వాటర్ చెక్ చేసుకొని వెళ్ళాలి. చెక్ చేసుకొని హెడ్ నర్స్కి రిపోర్ట్ ఇవ్వాలి. అది రాసుకోండి, ఒక రిజిస్టర్ పెట్టండి. వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి సంతకం పెట్టాలి. ఇప్పుడు అట్లాగే ఉద్యోగస్తుల తాలూకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పరిష్కరించడానికి మేము ముందుంటామని కూడా చెబుతున్నాం. అది కూడా చెప్తున్నాం. ఇప్పుడు మేము గతంలో మా మీద ఏ ఆరోపణలు వచ్చిందంటే నేను ఆర్టీఐ స్టేట్లో పనిచేస్తాను, ఆర్టీఐ పెడుతున్నారు అని అంటారులే, కానీ మీ డ్యూటీలో కొంతన్నా కరెక్ట్ చేయండి అనేది మా భావన. ఇప్పుడు అంతకుముందు కంటే బెటర్గా, చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా చేస్తాం. మేము ఇప్పుడు హాస్పిటల్ నుంచి పబ్లిక్ నుంచి ఏం కోరుకుంటున్నారు, హాస్పిటల్కి నీళ్ళు లేదు అంటున్నాడు. అది దాతల నుంచి అడిగే అవకాశం ఉంటుంది. మీరు వాయిస్ ఇచ్చారనుకోండి, వీడియోలు ఇటువంటి పిలిచి ద్వారా ఇచ్చారనుకోండి, పబ్లిక్ వెళ్ళింది వస్తారు. వాటర్ ప్లాంట్ దాతలు ఇచ్చారట, ఆర్ఓఆర్ ప్లాంట్. అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుని మనం ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి అన్ని హాస్పిటల్స్లో వాటర్ని ప్రయారిటీగా తీసుకొని డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆదేశించడం అయినది. ప్రతి హాస్పిటల్ పైనుంచి కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు ఈ విధంగా ఏర్పాటు చేయమని. అది ఏదన్నా ఇబ్బందులు ఉన్నటువంటి చూస్తే మనం రిపేర్ చేసి వెంటనే దాన్ని ఫంక్షన్లోకి వచ్చేటట్టు చేసుకోండి, లేకపోతే ఆల్టర్నేట్ అరేంజ్ చేయండి వాళ్ళకి ఈ సందర్భంగా. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటివి కాకుండా మన ప్రజలు కూడా, మన గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ మాకు ఏదైనా అవసరమైనప్పుడు బాగా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కమిటీ మెంబర్స్ని కూడా ఇప్పుడు మన మినిస్టర్ గారు ఇద్దరిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీ ద్వారా ఏదైనా సలహాలు వచ్చినా, లేకపోతే ఇంకా మాకు ఏదైనా అవసరమైతే ఇట్లాంటివి బెడ్షీట్స్ కానీ ఏదైనా కానీ మీరు మాకు స్పాన్సర్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. అంటే మీకు కూడా దాంట్లో సర్వీస్లో మీరు కూడా పాలు పంచుకునే వాళ్ళు అవుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా సూపరింటెండెంట్తో సంప్రదించి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి కూడా మనము వాళ్ళని సపరేట్ రిజిస్టర్ పెట్టి రిజిస్టర్ కూడా వాళ్ళ పేర్లు ఎంటర్ చేస్తాం, ఎవరెవరు ఏమేమి డొనేట్ చేశారు అని ఏర్పాటు చేస్తాం. కాబట్టి అది కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ ఇండైరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎప్పటి నుంచి బయట దిగావా? దిగావా? జ్వరం వచ్చిందా? బీపీ, లో బీపీ వచ్చింది. ఎండలో తిరిగితే ఏమవుతుందంటే చెమటలు వచ్చేసి చెమటలో లోపల సోడియం, క్లోరైడ్ అంటే బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతుంది. ఇందా మన ఏం పని చేస్తుంటారు, ఈ దినాలు ఏమైనా ఎక్కువ తిరిగి ఎవరు కిలో చేసేవా ఈ సంగతి. అందుకే ఇప్పుడు డీహైడ్రేషన్ వచ్చేస్తే ఇట్లా అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ అయిపోతే ఎక్కడ లక్కీకి వచ్చేసారు, లేకపోతే కలిగి పడిపోదాం, అక్కడే సమస్యలు పోదామంటాం కదా. లేకపోతే సన్ స్ట్రోక్ స్టార్ట్ అయింది, ఎండ వడదెబ్బలాగా వచ్చేస్తాయి. అందుకే బీపీ డౌన్ అయింది. ఫ్లూయిడ్స్ పెట్టేసి మీరు స్మోకింగ్ ఏమైనా చేస్తారా? తగ్గించాలి.